వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. సేమ్ ఓల్డ్ స్టోరీ అన్నట్టు కూటమి కుట్రలు మళ్ళీ అవే కుట్రలు రిపీట్ చేస్తున్నారు. కొత్తగా కూడా ఆలోచించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి అంతకుముందు పర్యటనలో పొదిలి పర్యటనప్పుడు, అలాగే రెంటపాళ్ళ పర్యటనప్పుడు కూడా మనం చూసాము. కూటమి ప్రభుత్వం కొంతమందికి ఇది జాకెట్టు, అలాగే జాకెట్ గుడ్డ పెట్టి రూ. 500 క్యాష్ కూడా ఇచ్చారు మాకు అని చెప్పి కొంతమంది ప్లకార్డులు పట్టుకొని గో బ్యాక్ జగన్ అన్నారు. ఎందుకు అనంటే అక్కడ అమరావతి మీద ఏదో అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు సాక్షి ఛానల్‌లో వచ్చేది ఇదని గో బ్యాక్ జగన్ అని కొంతమందిని అక్కడ నిలబెట్టారు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అన్నది అక్కడ వీడియోలు కూడా స్పష్టంగా బయటకొచ్చేసాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ అదే టైప్ ఆఫ్ డ్రామాకి మళ్ళీ తెరలేపింది కూటమి ప్రభుత్వం. ఎలాగంటే చిత్తూరు జిల్లాకి మామిడి రైతుల యొక్క సమస్యల మీద పోరాటం చేయడానికి, గళమెత్తడానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతున్న సందర్భంలో మళ్ళీ కొంతమందిని పెయిడ్ ఆర్టిస్టులని చాలా పల్చగా అక్కడ పట్టుకొని 10 మంది కూడా లేరు. వాళ్ళని ఒక చోట నిలబెట్టి మామిడి ధరతోటి ఆళ్ళు చాలా సంతృప్తిగా ఉన్నారట. సో, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అవసరం లేదు. కాబట్టి గో బ్యాక్ జగన్ అంటూ వాళ్ళు ఇలాంటి కుట్రలు, ఇలాంటి దొంగ నిరసనలు ఎన్ని చేసినా కూడా మేము వెనక్కి తగ్గేదే లేదు. మా నాయకుడి యొక్క మద్దతు మాకు కావాలి అని చెప్పి మిగతా మామిడి రైతులంతా కూడా ఆ దొంగ నిరసన చేస్తున్న వాళ్ళ మీద ధ్వజమెత్తుతున్నారు.